కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి కిట్టు ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గ్రామాలలో పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారంలో వందలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళగా వాళ్ళు మీకు మద్దతుగా మేము ఉన్నామని ఇంటి నుంచి బయటకు వచ్చి వాళ్ళ మద్దతును తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కులం, మతం, ప్రాంతం చూడకుండా రాజకీయాలను కూడా చూడకుండా పరిపాలించారు. చాలా చోట్ల తెలుగుదేశం జెండా కట్టుకునే ఇళ్లలో కూడా లేడీస్ బయటకు వచ్చి చేయవడం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఇటువంటి పరిపాలన నాకు తెలిసి ఎన్ని తరాలు చూసినా రాజకీయాలు చూడకుండా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఎవరూ చేయలేదు. ప్రజలు చాలా హర్షిస్తున్నారు. జగన్ గారు మేము ఆందోళన చెందవద్దు, నాకే కాదు రాష్ట్రంలో ఏ క్యాండిడేట్ ఉంటున్నా వాళ్ళందరికీ ధైర్యంగా ఎన్నికల్లో ఉన్నామని చెప్తున్నారు. అలాగే చాలా బాధేస్తుంది. ఈరోజు ఇంత మంచి పరిపాలన చేసినా కూడా వాళ్ళు చివరకు ఓడిపోతారని తెలుసుకుని జనాల మద్దతు లేకపోవడంతో తెచ్చుకునే జనాలు కూడా అరువుకు తెచ్చుకున్న జనాలతో తిరుగుతారు. చివరికి ఎంత దిగజారంటే ఎలక్షన్ ప్రచారాన్ని మేము వెళ్తుంటే వాళ్ళ కార్యకర్త ఇంట్లో 15 మందిని పెట్టి నిన్న జరిగిన సంఘటన అయితే ఎంతో ఘోరమైందని. ఎందుకంటే ఎలక్షన్ ప్రచారంలో ముందరికి వెళ్ళిపోతే మా కార్యకర్తలు ఎవరో కొద్దిగా చెట్టు కింద సేద తీరుతుంటే వాళ్ళలో లేడీస్ని పచ్చి బూతులు అంటే మనం వినలేని బూతులు తిట్టి వాళ్ళని అంటే మీదకెళ్ళి వాళ్ళ పైన చేసే పరిస్థితి వస్తే 2-3 పెద్దలు వచ్చి ఏంటయ్యా ఇలా చేయొచ్చు ఆడపిల్ల, వాళ్ళు ఏమన్నారు, ఓటాడితే వెళ్ళారు, నచ్చకపోతే వదిలేయండి, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పారు. దానికి వాళ్ళని కింద పడేసి కొట్టారు. ఇంత నీచంగా రాజకీయాలు చేయాలా? మీరు గెలుస్తారని మీకు నమ్మకం ఉంటే ఎవరు ప్రచారానికి వెళ్తే మీకేమైంది? మీకు నచ్చకపోతే ఇంట్లోనే తాళం వేసుకుని ఉండండి. అలాంటి ప్రచారాన్ని ఆపగలరా? మాకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన హక్కును మీరు అడ్డగించగలరా? మేము ఏ వార్డైనా వెళ్ళొచ్చు, ఏ ఇంటి ముందు నుంచైనా వెళ్ళొచ్చు. అది మున్సిపాలిటీ రోడ్లు, మీ ఇళ్ళు కాదు, అవి మీ సొంత ఆస్తులు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజెప్పేది ఏమంటే ప్రతిపక్షాలకు కూడా ఒకటే చెప్తున్నాం, యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. యువత వచ్చిన దగ్గర నుంచి నాలంటే ఒక కుర్రోడికి జగన్ గారు నమ్మి సీట్ ఇచ్చిన దగ్గర నుంచి మీరు చేసే ప్రచారం ఏంటయా? నాతో తిరిగి యువత అంతా రౌడీలా అంటే కుర్రోళ్ళు అంటే రౌడీలనా మీ ఆలోచన? ఒకటే మీకు చెప్తున్నా, ఒక కుర్రోడు వస్తే అతన్ని ఎదుర్కోలేక మీరు ఎన్ని ముద్రలైనా వేయండి. నేనేంటో ప్రజలకు తెలుసు, నేనేంటో ఇల్లు తిరిగా. నీలాగే ఈరోజు వచ్చి జనాల ముందు తిరగట్లా. నేను ప్రతి ఇల్లు తిరిగా, ప్రతి కష్టంలోనూ ఉన్నా, హాస్పిటల్లో ఇబ్బంది వచ్చినప్పుడు ఉన్నా. వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు నేనేంటో. నీలాగా దాక్కునే మనిషిని నేను కాదు. ఎంత నీచ రాజకీయాలు చేస్తావో అందరికీ తెలుసు. కానీ కళ్ళారా నేను చూస్తుంటే ఎంత దిగజారుతావో ఎలక్షన్ కోసం, ఎందుకని 4 ఓట్లు పడేది అనిపిస్తున్నారు. కాబట్టి ఒకటే నీకు తెలియజెప్తున్నా, నువ్వు ఎన్నైనా చేసుకో. నేను రౌడీ అను, గోండా అను, గంజాయి పేల్చాను, కానీ నేను జనాల్లోనే ఉంటా, జనాలతోనే ఉంటా, జనాలకి మంచి చేస్తూనే ఉంటా. జనాల నుంచి నాకు వచ్చే ప్రేమను మాత్రం ఎన్నేసిన ఆపలేమని తెలియజెప్తూ సెలవు. మీకు నమస్కరిస్తూ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారమ్మా. సీలింగ్ ఫ్యాన్ మచిలీపట్నానికి మణిహారం లాంటి మెడికల్ కాలేజ్ అందించిన జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అంటూ 2 చేతులు జోడించి మీకు నమస్కరిస్తూ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారమ్మా. అదిగోనమ్మా, మీకు నమస్కరిస్తూ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారమ్మా. అదిగోనక్క మచిలీపట్నానికి నమస్కరిస్తున్నారు.
చంద్రశేఖర్ గారిని ఆశీర్వదించండి.